కాంగ్రెస్ పార్టీ క్యాంపు రాజకీయాలకు తెలంగాణ అడ్డాగా మారింది. ఆయా రాష్ట్రాల్లో రాజకీయ సంక్షోభం తలెత్తడంతో ఆ పార్టీ ఎమ్మెల్యేలను హైదరాబాద్ కు తరలిస్తోంది. ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది కాంగ్రెస్ హైకమాండ్. బీహార్లో కాంగ్రెస్ ఆర్జేడీ కూటమికి గుడ్ బై చెప్పిన జేడీయూ అధినేత నితీష్ కుమార్ బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. రేపు నితీష్ ప్రభుత్వానికి బలపరీక్ష నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఆర్జేడీ తమ ఎమ్మెల్యేలను కాపాడుకునే పనిలో పడ్డాయి. ఈ నేపథ్యంలో 16 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను హైదరాబాద్ కు తరలించారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు క్యాంప్ ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి బీహార్ ఎమ్మెల్యేలను ఇబ్రహీంపట్నం సమీపంలోని ఓ రిసార్ట్ కు భారీ కాన్వాయ్తో తీసుకెళ్లారు. ఇతరులెవరూ వారిని కలవకుండా కాంగ్రెస్ నాయకులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. బీహార్ ఎమ్మెల్యేలను రేపటి వరకు రిసార్ట్లోనే ఉంచాలని హైకమాండ్ ఆదేశాలున్నాయని సీనియర్ నేతలు చెబుతున్నారు. ఈలోగా పరిణామాలేమైనా మారితే తప్ప రేపు ఉదయం దాకా వారు ఇక్కడే ఉంటారని తెలుస్తోంది. ఇక ఇదే అంశంపై ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. వైశాలి, రేపు నితీష్ కుమార్ ప్రభుత్వానికి బలపరీక్ష నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఆర్జేడీ తమ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు తీవ్ర ప్రయత్నం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే లాస్ట్ వీక్ దాదాపు 6 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా హైదరాబాద్ తరలించి ఇక్కడ కాంగ్రెస్ క్యాంప్ రాజకీయాలు కూడా తెరలేపిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడడంతో ఇటు సీఎం రేవంత్ రెడ్డిపై నమ్మకంతోనే చాలా మంది ఇటు కాంగ్రెస్ సంబంధించిన ఎమ్మెల్యేలంతా కూడా ఇక్కడ క్యాంప్ కూడా తరలించారు. అయితే లాస్ట్ వీకే వీళ్ళంతా కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు క్యాంపు కూడా ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి కూడా దగ్గరుండి మరి బీహార్ ఎమ్మెల్యేలను ఇబ్రహీంపట్నం సమీపంలో రిసార్ట్ కూడా భారీ కాన్వాయ్ తో తీసుకెళ్లారు. ఇతరులెవరూ వారిని కలవకుండా కాంగ్రెస్ నాయకులు అన్ని జాగ్రత్తలు కూడా తీసుకున్నారు. అయితే ఇటు బీహార్ ఎమ్మెల్యేలను రేపటి వరకు కూడా రిసార్ట్ లోనే ఉంచాలని కూడా పైనుంచి హైకమాండ్ నుంచి కూడా ఆదేశాలు ఉన్నాయని సీనియర్ నేతలు చెప్తున్నారు. ఈలోగా పరిణామం అయితే మాత్రం రేపు ఉదయం కానీ ఈ రోజు నైట్ పాట్నాకు వెళ్లే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే రేపు నితీష్ కుమార్ గవర్నమెంట్ కూడా ఇటు బలపరీక్ష ఉన్న నేపథ్యంలో దీనిపై కూడా ఉత్కంఠ నెలకొందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో మనం చూసాం, ఇటు ఎన్డీఏతో కొత్తగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రేపు సోమవారం రాష్ట్ర అసెంబ్లీలో బలపరీక్షను ఎదుర్కొంటున్నారు. గత నెలలో విపక్షాల ఇండియా కూటమిని వదిలిపెట్టి ఇండియా బీజేపీ కూటమిలో తిరిగి చేరారు ఆయన. ఆ తర్వాత రికార్డు స్థాయిలో 9సారి బీహార్ ముఖ్యమంత్రి కూడా నితీష్ కుమార్ ప్రమాణం చేశారు. అయితే ఈ క్రమంలోనే సొంత పార్టీ ఎమ్మెల్యేలు ఇటు జనతాదళ్ గాని యునైటెడ్ ఎమ్మెల్యేలందరికీ కూడా బలపరీక్ష సిద్ధం కావాలంగా విప్ కూడా జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే బలపరీక్షకు అన్ని పార్టీలు కూడా సిద్ధమవుతున్నాయి. బలపరీక్ష జరుగుతున్న తరుణంలో బీహార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా హైదరాబాద్ కూడా తరలించి క్యాంప్ కూడా ఏర్పాటు చేశారు. వాళ్ళంతా కూడా సీఎం రేవంత్ రెడ్డి అనుచర వర్గానికి సంబంధించిన వాళ్ళే అంతా కూడా క్యాంప్ ఏర్పాటు జరిగింది కాబట్టి ఎవరు కూడా బయటకు పోకుండా చాలా జాగ్రత్త కూడా తీసుకుంటున్నారు. అయితే రేపు అంటే ఈ బలపరీక్ష రేపు ఉదయం 11:30 గంటలు కూడా అక్కడ అసెంబ్లీలో కూడా జరగనుంది. అయితే ఇవాళ సాయంత్రం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పాట్నాకు వెళ్తారన్న సమాచారం ఉంటుంది. మరి ఈ రోజు ఉంటారా లేకపోతే ఉదయం వెళ్తారంటే కూడా ఇంకా సందిగ్ధత అయితే కొనసాగుతుంది. అయితే సీఎం నితీష్ కుమార్ ఏర్పాటు చేసినటువంటి నిన్న విందుకు కూడా దాదాపు శనివారం 10 మంది ఎమ్మెల్యేలు కూడా హాజరు కాలేదు. కాబట్టి దీంతో బలపరీక్షపై కూడా సర్వత్రా ఉత్కంఠ నెలకొందని చెప్పుకోవచ్చు. మరోవైపు ఇటు బీహార్ లో తేజస్వి యాదవ్ ఇంట్లోనే ఆర్జేడీ ఎమ్మెల్యేలు కూడా వసతి కూడా ఏర్పాటు చేశారు. కాబట్టి రేపటి వరకు ఎమ్మెల్యేలంతా తేజస్విని యాదవ్ ఇంట్లోనే ఉందనున్నారు. కాబట్టి కొత్తగా ఏర్పడిన బీఆర్ఎస్ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. కాబట్టి ఈ నేపథ్యంలో బీహార్ అసెంబ్లీ స్పీకర్ అవధ్ బిహారీ చౌదరి కూడా రేపు బడ్జెట్ సమావేశం ప్రారంభం వరకు తను రాజీనామా చేయమని కూడా ఇప్పటికే తేల్చి చెప్పారు. కాబట్టి ఈ క్రమంలో అసెంబ్లీ సమావేశంలో మాత్రం వివరించే తీర్పై కూడా బీజేపీ ఎమ్మెల్యేలకు బోధ్గయలో 2 రోజుల పాటు వర్క్షాప్ కూడా నిర్వహించారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన ఎన్డీఏ ప్రభుత్వం విశ్వాస పరీక్షలో విజయం సాధిస్తుందని కూడా జేడీయూ సీనియర్ నేత విజయ్ కుమార్ కూడా ధీమా వ్యక్తం చేశారు. కాబట్టి ఇటు తెలంగాణ మాత్రం క్యాంప్ రాజకీయాలకు అడ్డగా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడంతో హైకమాండ్ కూడా ఒక ఆశించింది. ఈ నేపథ్యంలో మొత్తం కాంగ్రెస్ సంబంధించిన ఎమ్మెల్యేలంతా కూడా ఇక్కడనే తరలించి క్యాంప్ కూడా తరలించారు. కాబట్టి ఈ నేపథ్యంలో రేపు ఉదయం కానీ ఈ రోజు నైట్ వరకు కూడా వీళ్ళు ఇక్కడే ఉండే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే రేపు నితీష్ కుమార్ మరి బలపరీక్షలో నెగ్గుతారా లేదంటే కూడా ఇంకా ఉద్ఘాటన కూడా నిలుస్తుంది. కాబట్టి మరి నితీష్ కుమార్ గవర్నమెంట్ కూడా ఇటు ఇండియాతో కలిసి వెళ్తుంది. కాబట్టి ఈ నేపథ్యంలో అందరూ కూడా సిద్ధమవుతున్నారు. మరోవైపు ఇటు క్యాంప్ లో ఉన్నటువంటి అంటే 6 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా ఎవరు కూడా బయటకు పోకుండా వాళ్ళందరినీ కూడా హైదరాబాద్ కు తరలించి క్యాంప్ కూడా ఏర్పాటు చేశారు. కాబట్టి ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా సక్సెస్ అయిన ప్రశంసలు కూడా అందరినీ
కాబట్టి ఈ రోజు నైట్ వరకు వీళ్ళు ఇక్కడి నుంచి నేరుగా స్పెషల్ ఫ్లైట్ లో పాట్నా గాని బీహార్ గాని వెళ్లే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే రేపు ఉదయం 11:30 గంటలకు బలపరిచ ఉన్న నేపథ్యంలో వీళ్ళందరూ నేరుగా అసెంబ్లీకే వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ క్యాంపు రాజకీయాలకు తెలంగాణ అడ్డంగా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయా రాష్ట్రాల్లో రాజకీయ సంక్షోభం తలెత్తినప్పుడు ఆ పార్టీ ఎమ్మెల్యే అంతా కూడా హైదరాబాద్ తరలించి సెటర్ కూడా కల్పిస్తున్నారు. వాళ్ళందరూ కూడా బయటకు వీగిపోకుండా వేరే పార్టీలో కలవకుండా కూడా ఏర్పాటు చేస్తున్నారు. మనం గతంలో చూసాం కర్ణాటక మెయిన్ గా క్యాంప్ రాజకీయాలకు తెరలేపింది. కానీ తర్వాత ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడంతో ఇటు క్యాంప్ రాజకీయాలకు హైదరాబాద్ అడ్డాగా మారదని చెప్పుకోవచ్చు. ఇటు బీహార్ ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా ఇటు కాంగ్రెస్ సంబంధించిన ఎమ్మెల్యేలంతా కూడా వీళ్ళంతా కూడా రిసార్ట్ లో కూడా వాళ్ళు సేవ తీరుతున్నారు. వాటి భారీ కాన్వాయ్లు ఈ రోజు నైట్ గానీ రేపు గానీ పాట్నాకు తరలించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే రేపు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పట్టాభిషేకం సంబంధించి కూడా బలపరీక్ష ఉంది కాబట్టి నేపథ్యంలో మరి బలపరీక్షలో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నెగ్గుతారా లేదా అనిపై కూడా తర్వాత ఉత్కంఠ నెలకొందని చెప్పుకోవచ్చు. వైశాల్ రైట్. అయితే మల్రెడ్డి రంగారెడ్డితో పాటు ఇంకా ఎవరైనా క్యాంపును పర్యవేక్షిస్తున్నారా కాంగ్రెస్ సీనియర్ నాయకులు? దీనికి సంబంధించి మనకు అంచనా సమాచారం ప్రజెంట్ అయితే ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి చూసుకున్నారు. తన అంచనా వర్గాన్ని కూడా ఆదేశించారు. ఈ నేపథ్యంలో మొత్తం ఎవరిని కూడా బయట నుంచి ఎవరిని కూడా లోపల రానివ్వట్లేదు. ఎందుకంటే ఇదంతా కూడా చాలా సీక్రెట్ గా నడుస్తుంది. మొత్తం వ్యవహారం అంతా కూడా మొత్తం మల్రెడ్డి రంగారెడ్డి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశానుసారమే పనిచేస్తున్నారు. ఎందుకంటే ఈ బాధ్యత అంతా కూడా మల్రెడ్డి రంగారెడ్డికి అప్పచెప్పారు సీఎం రేవంత్ రెడ్డి కాబట్టి బయట నుంచి అయితే ఎవరు రావడానికి వీళ్ళని కూడా చెప్పారు కాబట్టి ఇదంతా కూడా బాధ్యత అంతా తన నెత్తి మీద వేసుకుని మొత్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రజెంట్ అయితే కాంగ్రెస్ సంబంధించిన కార్పొరేటర్లు మాత్రం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు కావాల్సిన వ్యవహారాలను కూడా కాంగ్రెస్ సంబంధించిన కార్పొరేటర్లు అయితే చూస్తున్నట్టుగా మనకు సమాచారం ఉంటుంది. ప్రజెంట్ అయితే మల్రెడ్డి రంగారెడ్డి మాత్రమే వాళ్ళతో పాటు ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. కానీ ఈ రోజు నైట్ గానీ రేపు ఉదయం గానీ నితీష్ కుమార్ బలపరీక్ష ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ సంబంధించిన ఎమ్మెల్యే అంతా కూడా స్పెషల్ బస్సులో ఇటు బేగంపేట ఎయిర్పోర్ట్ గానీ లేకపోతే ఇటు నుంచి ఇటు ఔటర్ రోడ్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ గానీ తరలించి ప్రత్యేక విమానంలో వాళ్ళని బీహార్ కు తరలించే అవకాశం కనిపిస్తుంది. వైశాల్ రైట్. అయితే బీహార్ లోని కాంగ్రెస్ ఎమ్మెల్యేను హైదరాబాద్ లోనే ఉంచారా, ఇంకా ఎక్కడైనా ఇతర ప్రాంతాల్లో కూడా క్యాంప్ ఏర్పాటు చేశారా? మనకు అంతున్న సమాచారం హైదరాబాద్ లో దాదాపు 1 వీక్ నుంచి కూడా 6 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు కూడా క్యాంపు తరలించారు. మనం చూసాం దాదాపు ఇటు బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి వాళ్ళందరినీ కూడా తరలించే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ప్రత్యేకంగా హైకమాండ్ కూడా ఆదేశించింది. ఎందుకంటే ఇది చాలా వాళ్ళకి ప్రెస్టీజ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొన్నటి వరకు కాంగ్రెస్ తోనే చట్టాపట్టాలు ఇచ్చినటువంటి జేడీయూ అధినేత నితీష్ కుమార్ ఈయన గుడ్ బై చెప్పి ఇటు ఎన్డీఏతో జత కట్టారు. కాబట్టి ఈ నేపథ్యంలో వీళ్ళు ప్రెస్టీజ్ ఇష్యూగా తెలుసుకున్నారు. ఎందుకంటే ఒక్క ఎమ్మెల్యే చేజారిని కూడా తమ పరువు గంగలో కలుపుతుందని కూడా భావించారు. కాబట్టి ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా క్యాంప్ నుంచి బయటకు వెళ్లొద్దన్న ఉద్దేశంతోనే వాళ్ళందరినీ కూడా క్యాంప్ రాజకీయాల్లో భాగంగా ఇటు హైదరాబాద్ కూడా తరలించి వాళ్ళందరూ కూడా చర్యలు కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే మనం చూసాం ఇటు తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడే ముందు కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇటు మాదాపూర్ లో కూడా ఒక హోటల్ తరలించి మొత్తం క్యాంపు రాయకు తెరలేపారు. కాబట్టి ఈ నేపథ్యంలో ఆ విషయంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి అందరినీ ఏకదాటికి తీసుకురావడంలో సక్సెస్ అయ్యాడు. కాబట్టి ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డిని హైకమాండ్ నమ్మి వాళ్ళను అంటే ఇటు కాంగ్రెస్ సంబంధించిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఇటు బీహార్ సంబంధించిన ఎమ్మెల్యే అందరూ కూడా ఇక్కడ తరలించి క్యాంపు అయితే తరలించి వాళ్ళందరినీ కూడా దాదాపు ఈ రిసార్ట్ లో ఉంచి వాళ్ళకు అన్ని చూసుకుంటున్నారు. కాబట్టి ఈలోగా ఏమైనా పరిణామాలు చేంజ్ అయితే మాత్రం రేపు ఉదయం వరకు ఇక్కడ ఉండే అవకాశం ఉంటుంది. ఉదయం పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ తరలించేందుకు కూడా ఇక్కడ ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. మొత్తానికైతే రేపు ఉదయం 11:30 గంటలకు ఇటు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ బలపరీక్షలో మన నెగ్గుతారా లేదంపై కూడా ఇంకా ఉద్ఘాటన అయితే కొనసాగుతుంది. రైట్. థ్యాంక్ యూ సతీష్.